వేదికను అలంకరించిన పెద్దలకు మీడియా వారికి నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. వాలంటీర్స్ కిరణ్ నాకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. కిరణ్ మేడం గారు మాట్లాడుతున్నారు, అందరూ సైలెంట్గా ఉండాలి. ఇక్కడ ఉన్నదంతా విద్యార్థులు. మీరు క్రమశిక్షణ పాటించాలని కోరుతున్నాను. ఇక ప్రత్యేక హోదా రాదు అన్న ప్రకటన విన్న తరువాత నాలాంటి వారు ఎంతమందికో కోపం, ఉక్రోషం కలిగింది. మనం శాశ్వత ప్రాతిపదికను కొద్దిసేపు నిశ్శబ్దం పాటించండి, దయచేసి నిశ్శబ్దం పాటించండి విద్యార్థులందరూ కూడా. కిరణ్ గారు ఆ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దయవుంచి వెనక్కి పంపించి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే మేడం గారు చెప్పేది అందరికీ వినిపిస్తుంది. ఈ యువభేరి ఒక డిబేట్ కోసం ఏర్పాటు చేసినటువంటి చర్చా వేదిక కాబట్టి మీరు ఈ అంశాల పట్ల, ఈ ప్రత్యేక హోదా పట్ల కొంత అవగాహన కలిగించుకోవటానికి మేము ఇక్కడ మాట్లాడటం జరుగుతోంది. కాబట్టి విద్యార్థులు సహకరించి కొంత పేషెన్స్తో మేము చెప్పే మాటలు వినమని కోరుతున్నాను. ఈ ప్రత్యేక హోదా రాదు అని తెలిసిన తర్వాత నాలాంటి వారు ఎంతమందికో చాలా కోపం, బాధ కలిగాయి. మనం ప్రత్యేక హోదాని దీర్ఘకాలికంగానో శాశ్వత ప్రాతిపదికగానో మనం అడగలేదు. రాష్ట్ర విభజన తర్వాత మనం చాలా నష్టపోయాం, చితికిపోయాం. కొంత పుంజుకుంటాం, నిలదొక్కుంటాం. కాస్త ప్రత్యేక హోదా ఇచ్చి మనకి సాయం చేయమని మాత్రమే కోరుకున్నాం. అయితే రాష్ట్ర విభజన తర్వాత అనేటువంటిది తెలంగాణకి వరమైంది. వాళ్ళు దీర్ఘకాలం చేసినటువంటి ఉద్యమం సాఫల్యం చెంది వాళ్ళు ఒక మంచి సఫలత్వాన్ని వాళ్ళు పొందగలిగారు. అయితే అదే రాష్ట్ర విభజన మన పాలిట శాపమైంది. ఆనాడు పార్లమెంటులో అడ్డగోలుగా చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ప్రధాన జాతీయ పక్షాలు రెండు రాష్ట్ర విభజన చేశాయి. దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది మనం. ఈ నష్టాన్ని కొంత అయినా పూరించాలని ఆనాటి మన ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటులో 5 ఏళ్ల పాటు మనకి ప్రత్యేక హోదాను ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అయితే 5 ఏళ్ళు ఏం సరిపోతాయి, దాన్ని 10 ఏళ్ళు చేయమని మన ఆనాటి ప్రతిపక్ష నాయకులు శ్రీ వెంకయ్యనాయుడు గారు గట్టిగా డిమాండ్ చేశారు. అయితే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రత్యేక హోదా అంశం లేకపోతే ఏమైంది, తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మరి ఇప్పుడు వారు ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా సాధ్యం కాదు, ఆర్థిక సాయం అంటున్నారు. ఈ ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాన్ని, ఆర్థిక ప్రయోజనాన్ని విదేశీ గ్రాంట్ల ద్వారా వచ్చే ప్రాజెక్టులతో భర్తీ చేస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ రాయితీ కూడా 5 ఏళ్ల పాటు అని ఆయన చెప్పడం జరిగింది. అంతకుముందేమో కేంద్ర సాయంతో అమలయ్యే పథకాలకి 30% అధికంగా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడేమో విదేశీ గ్రాంట్లు అని అంటున్నారు. అయితే మేధావులైన మన నాయకులకి ఈ ప్రత్యేక హోదా ఇవ్వటంలో గల సాధ్యాసాధ్యాలు తెలియవంటే అంతకంటే ప్రపంచ వింత మరొకటి ఉండదు. 14వ ఆర్థిక సంఘ సిఫార్సు ప్రకారము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము అంటున్నారు. అత్యున్నత సార్వభౌమాధికార సంస్థ అయినటువంటి పార్లమెంటులో మెజారిటీ కలిగినటువంటి అధికార పక్షం మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని ప్రకటన చేసినటువంటి మన ప్రధాన ప్రతిపక్షం రెండూ కలిసి పూనుకుంటే ఎన్ని ఆర్థిక సంఘాలు అడ్డుపడ్డా మనకి ప్రత్యేక హోదా రాకుండా ఆపలేవు. అంతెందుకు, మన భారత రాష్ట్రపతి తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మనకి
ప్రత్యేక హోదాని ఇవ్వగలరు. ఇప్పటిదాకా అనేక కేంద్ర సంస్థల ఏర్పాటులో మదింపు చేస్తూనే ఉన్నాము అంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎంలు, వీటన్నిటి మదింపు ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుంది? రాబోయే 2.5 ఏళ్లలో జరగబోయేటటువంటిది మదింపేనా? మనకు చేస్తామన్నటువంటి ఆర్థిక సాయమే 5 ఏళ్ళు, అందులో 2.5 ఏళ్ళు గడిచిపోయాయి. మనకు చేసే సాయం ఎంత? అది రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి చేరుతుంది? దానివల్ల మనం పొందేటువంటి నికర ప్రయోజనం ఏమిటి అనేటువంటివి సామాన్యుడికి అర్థం కానిటువంటి బ్రహ్మ పదార్థం, అంకెల గారడి, అయోమయం. సో అందువలన ప్రత్యేక హోదాకి ఆర్థిక సాయం అనేటువంటిది ఎన్నటికీ సాటి కాదు. ఎందుచేతనంటే ఆర్థిక సాయం అనే దానికి ఖచ్చితమైన చట్టబద్ధత లేదు. ఇది ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఈ ఆర్థిక సాయం ద్వారా నిధులు చాలా నెమ్మదిగా జారీ అవుతాయి. అదీ కాక ఆర్థిక సాయం ద్వారా మనకు చేస్తాము అని చెప్పినటువంటి హామీలన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నాయి. అన్నింటినీ మించి ఈ ఆర్థిక సాయం అనేటువంటిది కేంద్రం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. వేరాజ్ ప్రత్యేక హోదా, ఈ ప్రత్యేక హోదాకి ఖచ్చితమైన చట్టబద్ధత ఉంటుంది. ఒకసారి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ దానికి కట్టుబడి ఉండవలసిందే. కాబట్టి ఇవాళ మన సమస్యలన్నిటికీ ఖచ్చితమైనటువంటి పరిష్కారం ప్రత్యేక హోదా మాత్రమే. ఇవాళ దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాని కలిగి ఉండి అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తున్నాయి. కానీ మనం మన రాజధానిని కోల్పోయాం, ఆదాయాన్ని కోల్పోయాం, ఐఐటి హబ్ను కోల్పోయాం, పరిశ్రమలను కోల్పోయాం, విద్యా సంస్థలను కోల్పోయాం, ఉద్యోగాలను కోల్పోయాం, అన్ని రకాలుగా మనం నష్టపోయాం. మన నాయకులందరూ ఈ అంశాన్ని అంగీకరించారు. కాబట్టి ఇవాళ ఈ ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా మనం మౌలిక సూత్రాలలేమి అన్న ప్రాతిపదికన మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఈ ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల మనకి 90% కేంద్ర సాయం గ్రాంట్ల రూపంలో, 10% గ్రాంట్ల రూపంలో అంటే చెల్లింపులు అక్కర్లేని విధంగా, 10% రుణ రూపంలో అంటే తిరిగి చెల్లించే విధంగా లభిస్తుంది. అంతేకాకుండా పరిశ్రమలకి ఎక్సైజ్ కస్టమ్స్ డ్యూటీలో రాయితీలు ఉంటాయి, ఆదాయ పన్ను నుంచి పూర్తి రాయితీ ఉంటుంది, పరిశ్రమలకి విద్యుత్ రవాణా ఛార్జీలపై రాయితీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యయం 90% కేంద్రమే భరిస్తుంది. అదీ కాక ఒకవేళ ఏ కారణం చేతన్నా మనం కేంద్రం ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టుకోలేనట్లయితే అవి మురిగిపోకుండా వచ్చే సంవత్సరానికి బదిలీ అవుతాయి. ఇకపోతే గ్రామీణ ప్రాంతాలలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలని ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల గ్రామీణ నిరుద్యోగం తగ్గుతుంది, వలసలు తగ్గుతాయి. ఈ ప్రత్యేక హోదా రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక అంశాలపై వారికి బీమా సౌకర్యం, సబ్సిడీ సౌకర్యం వస్తుంది. ఎస్సీ ఎస్టీ రైతాంగానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రైతు సాలీనా 15,000 రూపాయల దాకా ప్రయోజనాన్ని పొందడానికి వీలుంటుంది. ఇకపోతే పట్టణ ప్రాంతాలలో ఈ ప్రత్యేక హోదా రావటం వలన పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు వస్తాయి, తర్వాత మనకి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఎలాగంటే ఈనాడు కోకొల్లలుగా వస్తున్నటువంటి విద్యా సంస్థలు సరైన ప్రభుత్వ నియంత్రణ లేకుండా, సరైనటువంటి ప్రమాణాలు లేకున్నటువంటి విద్యా సంస్థల్లోంచి కోకొల్లలుగా అరాకొర ప్రమాణాలతో బయటకు వస్తున్నటువంటి ఈ మన విద్యార్థులందరికీ కూడా, ఈ నిరాశ నిస్పృహలో బయటకు వస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈనాడు మన అన్ని సమస్యలకి కూడా శాశ్వత పరిష్కారం ప్రత్యేక హోదానే. ఈ ఆర్థిక సాయం అనేటువంటిది అబ్రకదబ్ర మాత్రమే. అందుచేత ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా సాధించుకోవటానికి కృషి చేయాలి. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.